చిన్నప్పుడు నేను 6th 7th చదువుతున్న రోజుల్లో మాస్టర్ గారు పెద్ద అబ్బాయి సాయంత్రం 4 తను సాధారణంగా ఇప్పుడు రోజుల్లో అయితే 3 గంటలకే క్రికెట్ బ్యాటు బాలు పట్టుకుని గ్రౌండ్కి వెళ్ళిపోతాం. లేదంటే మా రోజుల్లో వాలీబాల్ ఆడుకునేవాళ్ళం బాగా, ఆ తర్వాత క్రికెట్ ఆడుకునేవాళ్ళం. 4 గంటలకి ఈ పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారని 4 గంటలకి ఆయన ఒక బోర్డు, ఒక పాటల పుస్తకం, ఒక బైబిల్ పట్టుకొచ్చి మా ఇంటి అరుగులో వీధి పిల్లలందరినీ పిలిపించి ఒక పాట నేర్పించడం, అలాగే లేఖనాల్లో ఒక భాగం చదివి ఆ వాక్యాన్ని వివరించడం జరిగేది. అలాగా ఒక్కరోజే నేను వెళ్ళాను, ఒక్కరోజే ఆయనకి అందుబాటులో దొరికాను. ఆ ఒక్కరోజు ఆ వాక్య పరిచర్యే ఈరోజు నన్ను మీ అందరి ముందు సేవకుడిగా నిలిచిపెట్టింది. అప్పుడు కొంత గట్టి కొడతారా? ఒక్క క్లాస్కే వెళ్ళాను. నేను దొరకడం చాలా కష్టం ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, మీరందరూ కూడా యవనస్తులు కదా. మీరు ఒక కళ ఆల్రెడీ ఒక డ్రీమ్ అంటూ మీకు ఉంటారు. నేను ఇంజనీర్ అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, లేకపోతే నేను బిజినెస్ మ్యాన్ అవుతాను, ఇలాంటివన్నీ డ్రీమ్స్ మీకు ఉంటాయి. అలాంటి డ్రీమ్స్ ఉండడం చాలా మంచిది. దాని కొరకు మీరు చాలా కష్టపడి ప్రయత్నాలు చేసి మీరు దాన్ని అచీవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. అది మంచిదే. మనకంటూ ఒక డ్రీమ్ లేకపోతే మనం మన గమ్యాన్ని మనం చేరుకోలేము. కానీ ఇక్కడ ఉన్న వారందరూ యూతే కదా, ఎక్కువగా యూతే కదా. నాకు ఇవ్వబడిన టైంలో నేను ముగిస్తాను. మీరు ఏ రోజైనా సరే కొన్ని కుటుంబాల్లో గొడవలు, కొట్లాటలు ఇలాంటివి మీకు తెలుసు కదా, బాగా తెలుసు కదా. సాయంత్రం పూట ఎక్కువగా గొడవలు అవుతుంటాయి మన వీధులలో. ఎందుకు అవుతుంటాయి? కొంతమంది ఆస్తులు పంచుకున్న దగ్గర గొడవలు అవుతుంటాయి, అవునా కాదు? కొందరు ఒకరికి బాగా డబ్బులుంటే వాళ్ళ మీద గొడవ ఆడతారు, లేకపోతే తెలివి ఉంటే వాళ్ళ మీద గొడవ ఆడతారు, లేకపోతే ఒకరు బాగుపడితే వాళ్ళ మీద గొడవ ఆడతారు. ఇలాంటివన్నీ మనకి ఈర్ష్య, పగ, ద్వేషము, కక్ష ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థల్లో కానీ లేకపోతే వ్యక్తిగత జీవితాల్లో కానీ మానవ జీవితాలు ఎక్కువైపోయినాయి, అవునా కాదా? పాలిటిక్స్ ఎంటర్ అయిపోయింది, రకరకాలవన్నీ ఎంటర్ అయిపోయినాయి. సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంది మనకి. తర్వాత అనేక రకాల యూత్ ఎన్ని రకాలుగా డైవర్ట్ అవ్వాలో అన్ని మీడియా మాధ్యాలు మనకి ఈ రోజుల్లో మన చేతుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే నేను ఈ రోజున చెప్తున్నది ఏంటంటే, మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్ అవ్వండి, డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్ అవ్వండి, లేకపోతే ఒక టీచర్ అవ్వాలనుకుంటే టీచర్ అవ్వండి. మీ కెరియర్ని మీరు ఎంచుకోవడంలో తప్పే లేదు. కానీ చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఈ యవ్వన కాలంలోనే మీరు ప్రేయర్ లైఫ్ అనేది బిల్డప్ చేసుకోవాలి. ప్రార్థనా జీవితం అనేది మీరు నిర్మించుకోవాలి. ఈ రోజున 5 కాంటినెంట్స్, ఐ హ్యావ్ బీన్ టు 5 కాంటినెంట్స్. ప్రపంచంలో 7 ఖండాలు ఉంటే 5 ఖండాల్లో నేను వాక్య పరిచయం చేసుకొచ్చాను. నా వెనక బ్యాక్గ్రౌండ్ మీ మాస్టర్ గారికి తెలుసు, అలాగే మీకు కూడా తెలిసి డెవలప్మెంట్ వస్తే నా వెనకాల ఏముందో మీకు తెలుస్తుంది. ఏం లేదు, ఎవరు లేరు. ఇండియాలో మోర్ దెన్ 15 states హ్యావ్ బీన్ కవర్డ్ బై ద గాస్పెల్. ఎందుకు అంటే ఈ బిల్డప్, ఈ కెరియర్ బిల్డప్ చేసుకోండి. హల్లెలూయా. మీకు ఇంటి దగ్గర చదువుకోండి, నేను సమయం తీసుకోవడం బాగోదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ మాట ఇంటి దగ్గర చదువుకోండి. అందులో ఏమంటారు? నీ మార్గాన్ని నీవు వర్ధిల్లింప చేసుకోవాలి అంటే ఈ వాక్యాన్ని దివారాత్రము దాన్ని ధ్యానించాలి. మన చేతిలో ఎన్నైనా ఉండొచ్చు, ఫిజిక్స్ పుస్తకం ఉండొచ్చు, కెమిస్ట్రీ పుస్తకం ఉండొచ్చు, మ్యాథ్స్ పుస్తకం ఉండొచ్చు,
లేకపోతే పొలిటికల్ సైన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆస్తి పత్రాలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అధికారానికి సంబంధించిన పత్రాలు ఉండొచ్చు. కానీ మన చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం అనేది లేకపోతే అవన్నీ కూడా ఈ చేతితో పట్టుకున్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు నోటితో చదువుకోవాలి, ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. అలాగే హృదయంలోనికి ఆహారం తిన్న ఆహారం ఎలాగైతే నువ్వు లోనకి పంపించుకుంటావో ఆ వాక్యాన్ని నీ జీవితంలోకి పంపించుకొని నీ బంగారు భవిష్యత్తుని నువ్వు నిర్మించుకొని వర్ధిల్లాలని ఇక్కడున్న ప్రతి యవ్వనస్తుని అలాగే ఆర్గనైజ్ చేస్తున్న వారిని, లీడింగ్ చేస్తున్న వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేసుకోండి, మీ జీవితాలు వర్ధిల్లింప చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు